అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాము. కానీ మన జ్యోతిష్య శాస్త్రంలో వివరించబడిన కొన్ని పూజా నియమాలు తెలుసుకొని దేవుడిని పూజిస్తే మీ పూజకు 100% పుణ్య ఫలితం లభిస్తుంది. మీ పూజలన్నీ ఖచ్చితంగా దేవుని చెంతకు చేరుతాయి. కాబట్టి మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి మీకు మీ కుటుంబానికి మంచి జరగాలంటే నిత్య దీపారాధన ఎలా చేయాలి, పాటించాల్సిన పద్ధతులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంట్లో దీపారాధన చేయాలంటే బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలి. ఉదయం 4:30 నుండి 5:30 మధ్యలో దీపం వెలిగిస్తే మీ పూజకు ఖచ్చితమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో దేవతలు సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఈ సమయంలో చేసే పూజలన్నీ నేరుగా దేవుని పాదాల వరకు చేరుతాయి. ప్రతిరోజు ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు వారానికి ఒక్కసారైనా సరే ఉదయాన్నే దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మం ముందు ముగ్గు వేసి ఆ తర్వాత తలస్నానం చేసి పూజ చేయాలి. పూజ చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. జుట్టు తడిగా ఉన్నప్పుడు పూజ చేయకూడదు. కాబట్టి జుట్టు ఆరిన తర్వాత జడ వేసుకొని పూజ చేయాలి. స్త్రీలు చీర కట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో పూజ చేయాలి. గురువారం మరియు శనివారం పూట పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. మిగతా ఏ రోజుల్లోనూ పూజ గదిని దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. దేవుని పటాలకు పసుపు బదులుగా గంధం రాసి కుంకుమ బొట్లు పెడితే చాలా మంచిది. మీ పూజ గదిలో బియ్యం పిండితో ఒక చిన్న ముగ్గు వేయండి. దేవుని పటాలను పూలతో అందంగా అలంకరించండి. అయితే విష్ణుమూర్తిని మాత్రం తులసి మాలతో అలంకరించాలి. పూజ ప్రారంభించే ముందు ఆచమనం సంకల్పం తప్పనిసరి. పూజ ప్రారంభించే ముందు మీ కుడి చేతిలో కొద్దిగా నీటిని తీసుకొని 3 సార్లు తాగాలి. ఆ తర్వాత మీ పేరు, మీ గోత్రం పేరు చెప్పి మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని స్వామివారికి సంకల్పం చెప్పుకొని పూజ ప్రారంభించండి. అప్పుడే మీ పూజ నేరుగా దేవునికి చేరుతుంది. పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపం. దీపం ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 5 ఒత్తులతో దీపం వెలిగించాలి. అయితే అగ్గిపుల్లతో నేరుగా కాకుండా ఒక కర్పూరం బిళ్ళను వెలిగించి ఆ కర్పూరంతో దీపం వెలిగించాలి. దీపం వెలిగించాక దీపానికి గంధం రాసి 3 కుంకుమ బొట్లు పెట్టి దీపం దగ్గర పూలు అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. దీపం మహాలక్ష్మి స్వరూపం కాబట్టి దీపానికి నమస్కారం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పూజలో వెలిగించే దీపాన్ని తూర్పు లేదా ఉత్తర ముఖంగా మాత్రమే వెలిగించాలి. పొరపాటున కూడా దక్షిణ ముఖంలో దీపం పెట్టకూడదు. దీనివల్ల మీ ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి. పూజ ప్రారంభించేటప్పుడు మరియు దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు మాత్రమే గంట వాయించాలి. గంట వాయించేటప్పుడు ఆగమార్థం తూ దేవానాం గమనార్థం తూ రక్షసాం అనే శ్లోకాన్ని మనసులో అనుకోవాలి. అంటే దేవతలను ఆహ్వానిస్తూ దుష్ట శక్తులను వెళ్ళగొట్టాలని అర్థం. దేవునికి నైవేద్యం పెట్టినప్పుడు చేతిలో కొద్దిగా నీటిని తీసుకొని నైవేద్యం పాత్ర చుట్టూ నీళ్లు చిలకరించాలి. ఇలా చేయడం వల్ల ఆ నైవేద్యం పవిత్రమైన అమృతంగా మారి దేవునికి చేరుతుంది. పూజలో స్వామివారికి ఏదో ఒక నైవేద్యం పెట్టాలి. బెల్లం ముక్క, పట్టిక బెల్లం, పంచదార, 5 జీడిపప్పులు లేదా అరటి పండ్లు ఇలా ఏదో ఒకటి స్వామివారికి నివేదించాలి. దేవునికి పెట్టే నైవేద్యాన్ని తమలపాకు పైన కానీ ఇత్తడి ప్లేట్లో కానీ పెట్టాలి. అంతేకాని ప్లాస్టిక్ గిన్నెలో నైవేద్యం పెట్టకూడదు. నైవేద్యం పైన ఖచ్చితంగా 2 తులసి ఆకులు పెట్టాలి. అలాగే నైవేద్యం పక్కనే ఒక చిన్న నీళ్ళ గ్లాస్ కూడా పెట్టుకోవాలి. అప్పుడే మీ నైవేద్యాన్ని దేవతలు స్వీకరిస్తారు. పూజలో ఖచ్చితంగా అక్షింతలు పెట్టుకోవాలి. బియ్యంలో చిటికెడు పసుపు, ఆవు నెయ్యి కలిపి అక్షింతలు తయారు చేసి పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో అక్షింతలు ఉంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. పూజ పూర్తయ్యాక అక్షింతలను తలపైన వేసుకోవాలి. తద్వారా దేవుని ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు ఉంగరపు వేలును మాత్రమే వాడాలి. చూపుడు వేలుతో కుంకుమ బొట్లు పెట్టకూడదు. అయితే చాలామంది కర్పూర హారతి ఇచ్చేటప్పుడు దేవుని ముందు గుండ్రంగా తిప్పుతారు. కానీ శాస్త్రం ప్రకారం హారతిని దేవుని పాదాల నుండి ముఖం వరకు ఓం ఆకారంలో లేదా 8 అంకె ఆకారంలో తిప్పాలి. ఇలా చేయడం వల్ల దేవుని దివ్య మంగళ స్వరూపం మొత్తం హారతి వెలుగులోకి ప్రవేశిస్తుంది. పూజ ముగిశాక పూజలో పెట్టిన నీటిని 3 సార్లు తీర్థంలాగా తీసుకోవాలి. తీర్థం తాగేటప్పుడు అస్సలు శబ్దం రాకూడదు. తీర్థం తీసుకున్న చేతిని తలపైన రాసుకోకూడదు. దీపారాధన చేసిన వెంటనే సువాసన భరితమైన సాంబ్రాణి ధూపం వెలిగించాలి.
ఆ ధూపాన్ని దేవునికి చూపించి ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయాలి. పూజ చేసేటప్పుడు విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామం వంటివి జపిస్తే చాలా మంచిది. ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గది ఈశాన్యంలో ఖచ్చితంగా రాగి కలశం పెట్టుకోవాలి. ఒక చిన్న రాగి లోటాలో నిండుగా నీళ్లు పోసి అందులో కొద్దిగా పసుపు కుంకుమలు, ఒక పువ్వు వేసి ఉంచాలి. దీన్ని కలశం లేదా దైవజలం అని అంటారు. చివరగా దేవునికి కర్పూర హారతి ఇచ్చి 3 సార్లు ఆత్మ ప్రదక్షిణాలు చేయాలి. పూజ ముగిసే ముందు పూజలో తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని దేవుని పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. హారతి ఇచ్చిన వెంటనే పూజ గది నుండి బయటకు వెళ్ళకూడదు. పూజ పూర్తయ్యాక కళ్ళు మూసుకొని కనీసం 5 నిమిషాల పాటు పూజ గదిలోనే ప్రశాంతంగా కూర్చోవాలి. దీనివల్ల మీ పూజలోని దివ్యమైన శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. పూజ పూర్తయ్యాక దేవునికి పెట్టిన ప్రసాదాన్ని కుటుంబం అంతా స్వీకరించాలి. ఇక పూజ చేసేటప్పుడు నిలబడి పూజ చేయకూడదు. నేలపైన చాప వేసుకొని లేదా పీట వేసుకొని కూర్చొని పూజ చేయాలి. మన శాస్త్రాల ప్రకారం పూజ చేసేటప్పుడు స్త్రీలు తమ చీర కొంగును తలపైన ముసుగులాగా వేసుకొని పూజ చేయాలని పండితులు చెబుతున్నారు. పూజ చేసేటప్పుడు ఇంటి సింహద్వారం తలుపులు మూసి ఉంచకూడదు. ఎందుకంటే పూజలో వెలిగించే దీపం మంత్రాల వల్ల దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారట. కాబట్టి ఇంటి తలుపులు మూసేసి ఉంచితే దేవతలు ఇంట్లోకి రాకుండానే బయటకు వెళ్ళిపోతారు. మీ పూజ గదిలో మీ కుడి చేతి వైపున దీపం, గంట, అక్షింతల గిన్నె పెట్టుకోవాలి. అలాగే మీ ఎడమ చేతి వైపున కలశం, ధూపం ఉంచాలి. పూజలో దీపం వెలుగుతున్నంతసేపు పక్కకు జరపకూడదు. ఒకసారి దీపం వెలిగించిన తర్వాత దీపాన్ని కదిలిస్తే మీ పూజా శక్తి మొత్తం తగ్గిపోతుంది. అయితే మనలో చాలామంది దేవునికి హారతి ఇచ్చేటప్పుడు కుడి చేత్తో హారతి పళ్ళం పట్టుకొని ఎడమ చేత్తో గంటను మోగిస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ముందుగా మీ కుడి చేత్తో గంట మోగించి 2 చేతులతో హారతి పళ్ళం పట్టుకొని దేవునికి హారతి ఇవ్వాలి. అలాగే దేవుని మంత్రాలు చదివేటప్పుడు కాళ్ళు ఊపకూడదు. ఒక్కోసారి మనకు తెలియకుండానే కాళ్ళు ఊపుతూ దైవ మంత్రాలు చదువుతూ ఉంటాము. ఇలా చేస్తే పూజా ఫలితం మొత్తం వెంటనే పోతుంది. దేవుని పూజకు వాడే పసుపు కుంకుమలను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని పూజ చేయాలి. ఒకసారి పూజలో కూర్చున్నాక మధ్యలో అస్సలు లేవకూడదు. పూజలో వెలిగించే దీపం ప్రమిదలను నేలపైన పెట్టకూడదు. దీపంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తమలపాకు పైన దీపం వెలిగించాలి. లేదా దీపం కింద ఒక చిన్న ఇత్తడి ప్లేట్ పెట్టుకోండి. ఇక దేవుని పూలు పెట్టేటప్పుడు పూలమాలను కత్తిరించడానికి కత్తులు, కత్తెరలు అస్సలు ఉపయోగించకూడదు. పూజ చేసే స్త్రీలు జుట్టు విరబోసుకొని దీపారాధన చేయకూడదు. పూజ మొత్తం ముగిసిన తర్వాత మీరు కూర్చున్న చాప లేదా పీటను వెనక్కి జరిపి ఆసనం కింద ఒక చిన్న నీటి చుక్కను వేసి ఆ తర్వాతే పూజ గది నుండి బయటకు రావాలి. దీనివల్ల పూజా శక్తి మీలో నిలిచి ఉంటుంది. అయితే ఉదయం బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు సాయంత్రం 6 దాటిన తర్వాత దీపం వెలిగించినా మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. విష్ణుమూర్తి పూజ కోసం తులసి దళాలు కోసేటప్పుడు తులసి ఆకులను గోళ్లతో నొక్కి తుంచకూడదు. పూజ గదిలో ఎండిపోయిన పుష్పాలు, దీపం వత్తులు, అగరవత్తి, బూడిద ఇవన్నీ తీసేసి ఏదైనా చెట్టు దగ్గర వేయాలి. అంతేకాని డస్ట్బిన్లో పడేయకూడదు. ఈ విధంగా చాలా సులభంగా చిన్న చిన్న నియమాలు తెలుసుకొని ఇంట్లో పూజ చేస్తే మీ పూజకు 100% పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.